మే జూన్ జూలై 3 మాసాలకు గాను మొత్తం 5 లక్షల టన్నుల యూరియా అవసరం ఉంటుందని చెప్పేసి ఇండెంట్ రాష్ట్ర ప్రభుత్వం పెడితే 5 లక్షలను కూడా శాంక్షన్ చేసినటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వం. ఈ 5 లక్షల టన్నుల యూరియాలో కూడా దాదాపు 4 లక్షల టన్నుల యూరియా ఆల్రెడీ వచ్చిందని చెప్పి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు చెప్తా ఉన్నారు. కానీ తుమ్మల నాగేశ్వరరావు గారు జూలై నెలాఖరు కన్నా ముందే జూలై మొదటి వారంలోనే మొదలుపెట్టిండు. ఏమని ఎరువుల కొరత ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇవ్వాల్సినటువంటి ఒక ఎరువుల్ని ఇవ్వలేదు, యూరియా ఇవ్వలేదు, ఇక్కడ ఉన్నటువంటి ఒక రాష్ట్రంలో ఉన్న కేంద్ర నాయకులు దీని మీద చొరవ చూపటం లేదు, రైతాంగానికి అన్యాయం జరుగుతుందని తప్పుడు మాటలు తప్పుడు ప్రకటనలు ఇచ్చి ఏం ఆశించి తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి గారు చాలా అనుభవం కలిగినటువంటి ఒక వ్యక్తి. కానీ కేవలం ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం కేంద్ర ప్రభుత్వాన్ని బద్నాం చేయడం కోసం, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులకి రాహుల్ గాంధీకి మెప్పు పొందడం కోసం కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించిండే తప్ప నిజంగా చూసినట్లయితే కేంద్రం ఇచ్చేటువంటి యొక్క ఎరువులు ప్రతి నెల కూడా నెలవారీ కోటాగా ఇస్తూ ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు వరకు కూడా మొత్తం యూరియా ఇవ్వటం జరిగింది. కానీ కావాలని కృత్రిమ కొరతకి కారణమైనటువంటి తుమ్మల నాగేశ్వరరావు గారు ఈ రోజు ఏం చెప్తుందంటే, నేను వేరే ఉద్దేశంతో అనలేదు, కేవలం ఏమన్నా వరదలు వచ్చి ఆగిపోతాయేమో, లేకపోతే రైల్వేలు ఆగిపోయి ఏమన్నా వ్యాగన్లు ఆగిపోయి కొరత వస్తుందేమో అని నేను ముందుగానే అన్నా. ఇవాళ సెల్ఫ్ సఫిషియెంట్ గా ఉందని చెప్పి ఇదే తుమ్మల నాగేశ్వరరావు మాట మార్చి ఇవాళ ఎరువులు పుష్కలంగా ఉన్నాయని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. దీని ఉద్దేశం, దీని వెనక